ప్రియమైన దేవుని బిడ్డలందరికీ మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు వారి నామములో నా యొక్క వందనాలు తెలియజేసుకుంటున్నాను. ఈ దినము మనం కొన్ని విషయాలను మన జీవ గ్రంథం నుండి పరిశీలన చేసుకున్నాం. అపోస్తల కార్యాల గ్రంథము 9వ అధ్యాయము 36 నుండి కొన్ని వచనాలు చదువుకొని వాటిని ధ్యానించుకున్నాం. మరియు యొప్పేలో తబుత అను ఒక శిష్యురాలు ఉండెను. ఆమెకు భాషాంతరమున దొర్కా అని పేరు. ఆమె సత్క్రియలను ధర్మకార్యములను బహుగా చేసి ఉండెను. ఆ దినముల యందు ఆమె కాయిలాపడి చనిపోగా వారు శవమును కడిగి మేడగదిలో పరుండబెట్టారు. వృద్ధ యొప్పేకు దగ్గరగా ఉండుట చేత పేతురు అక్కడ ఉన్నాడని శిష్యులు విని అతడు తడవ చేయక తమ యొద్దకు రావాలని వేడుకొనుటకు ఇద్దరు మనుషులను అతని యొద్దకు పంపారు. పేతురు లేచి వారితో కూడా వెళ్ళి అక్కడ చేరినప్పుడు వారు మేడగదిలోనికి అతన్ని తీసుకుని వచ్చిరి. విధవరాండ్రందరూ వచ్చి ఏడ్చుచు దోర్కా తమతో కూడా ఉన్నప్పుడు పుట్టిన అంగీలను వస్త్రములను చూపుచు అతని ఎదుట నిలిచి పేతురు అందరినీ వెలుపలకి పంపి మోకాళ్ళుని ప్రార్థన చేసి శవం వైపు తిరిగి తబిత లెమ్మనగా ఆమె కన్నులు తెరిచి పేతురును చూచి లేచి కూర్చుండెను. అతడు ఆమెకు చెయ్యి ఇచ్చి లేవనెత్తి పరిశుద్ధులను విధవరాండ్రను పిలిచి ఆమెను సజీవురాలనుగా వారికి అప్పగించాను. చదవబడిన వాక్యాన్ని బట్టి చిన్న ప్రార్థన చేసుకుందాం. ప్రేమ కలిగిన మా తండ్రి, కృపగల మా నాయన, దయగల మా బాబా, ఈ పరిశుద్ధమైన ఘనమైన శ్రేష్టమైన నామమునకు వేలాది స్తుతులు స్తోత్రాలు తండ్రి. ఈ యొక్క మధ్యాహ్న కాల సమయంలో మీ యొక్క సత్య వాక్యాన్ని మేము ధ్యానించుకుంటూ ప్రభా, ఇదిగోనైనా మీ యొక్క సత్య వాక్యంలో ఉన్న సత్యమును మాకు బోధించి దాని ద్వారా తండ్రి మేము స్థిరపడి నిలబడి బలపడటానికి మాకు సహాయాన్ని దయచేయండి తండ్రి. మీ చిత్తమైతే మీ యొక్క పరిశుద్ధాత్మ దేవుని శక్తిని మాకు అందించి మీ యొక్క వాక్యంలో ఉన్న మర్మములను బోధించండి. సమస్త మహిమ ఘనత ప్రభావాలు మీరు మాత్రమే పొందుతుంది. మా ప్రభువును పూజించుకుని యేసుక్రీస్తు వారి యొక్క శ్రేష్టమైన నామములో అడిగి వేడి కొంచెం ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్. అందరికీ వందనాలండి. చదవబడిన వాక్య భాగాన్ని బట్టి మనం ఈరోజు కొన్ని విషయాలను పరిశీలన చేస్తాం. ఇక్కడ వాక్య భాగాన్ని చూస్తే తబిత అనే ఒక శిష్యురాలు చాలా మంచి ధర్మక్రియలు చేసే ఆమె, సత్క్రియలు చేసే ఆమెగా మనకి ఇక్కడ కనబడతాం. ఆమె కాయిలాపడి అంటే వ్యాధిన పడి చనిపోయింది. చనిపోయిన ఆమెని అక్కడ ఉన్న ప్రాంతం వారు ఏం చేశారు అంటే ఆ యొక్క శవమును కడిగి వారు మేడగది మీద పెట్టినట్టుగా ఇక్కడ లేఖనము తెలియజేస్తారు. అసలు ఎందుకని ఇక్కడ మేడగది మీద ఆమె శవమును పెట్టవలసి వచ్చింది అని కనుక మనం పరిశీలన చేస్తే, యూదులు ఏది చేసినా కూడానండి వారి ఆచార ప్రకారంగానే చేస్తాం. అయితే ఇక్కడ విషయానికి వస్తే మనం గనక చూసుకున్నట్లయితే వాళ్ళు శవమును కడిగి మేడగది మీద పెట్టారు. మనమైతే ఒక నరశవాన్ని వాస్తవానికి ఎక్కడ పెడతాము అంటే మనం ఇంటి ఎదురు లేదంటే ఆవరణంలోనూ మనం పెడతాం. కానీ ఇక్కడ వారి యొక్క విశ్వాసం కనుక మనం చూస్తే వాళ్ళు ఎక్కడ పెట్టారు అంటే మేడగది మీద పెట్టారు అని చెప్పేసి మనకి లేఖనము అనేది తెలియజేస్తుంది. ఎందుకని మేడగది మీద పెట్టారు? వాళ్ళు మేడగది మీద పెట్టి వాళ్ళు ఏం చేస్తా ఉన్నారంటే పేతురు గారు లూద్దా అనే ప్రాంతానికి వచ్చారని, ఆ యొక్క ప్రాంతంలో ఉన్న ఆయన్ని తీసుకొని వచ్చి ఇప్పుడు ఆమెని తిరిగి లేపాలని వాళ్ళ యొక్క విశ్వాసంగా మనకి కనబడతారు. అంటే దేవుని యొక్క శిష్యులు మరణము నుండి ఆ యొక్క శిష్యురాలను బతికిస్తారు అని చెప్పేసి వాళ్ళు చాలా ఆశతో ఎదురు చూస్తున్నట్టుగా మనకి ఇక్కడ లేఖనము అనేది తెలియజేస్తాం. ఒకసారి మనం మేడగది అనేది మనం పరిశీలించుకుంటే ఇది కింద ఉండే గది కాకుండా ఒక పైన గది లేదంటే దానిపైన గదిగా మనకు ఇక్కడ కనబడతాం. మరి మేడగది మీద ఎప్పుడైనా దేవుడు అద్భుత కార్యాలు కానీ ఆశ్చర్యాలు కానీ చేసినట్టుగా మనకి జీవ గ్రంథంలో వ్రాయబడ్డాయా? ఎందుకంటే వారి విశ్వాసాన్ని బట్టి మనం చూస్తా ఉన్నాం. కాబట్టి ఇక్కడ మనం ఆలోచించాల్సింది అసలు పాత నిబంధన గ్రంథంలో ఎక్కడన్నా కానీ మరి ఈ యొక్క మేడగదిని గురించి వ్రాయబడిందా అంటే ఈ యొక్క మేడగదిలో చనిపోయిన వారిని తిరిగి లేపిన వ్యక్తిగా మనకి ఏలియా గారు కనపడతా ఉన్నారు. అలాగనే ఆయన శిష్యుడైన ఎలీషా గారు కూడా మనకి ఈ యొక్క మేడగదిలో
చనిపోయిన వారిని బ్రతికించినట్టుగా మనకి కనబడతాం. ఒకసారి మనము రాజుల మొదటి గ్రంథము 17వ అధ్యాయము 19వ వచనం కనుక మనం చూసుకున్నట్లయితే, ఇక్కడ ఏలియా గారిని గురించి కొన్ని విషయాలు బోధింపబడతాం. ఏలియా గారు ఎప్పుడైతే ఆ యొక్క కేరీతు బాగా ఎండిపోయిందో, అక్కడ నుండి ఆయన ఏం చేశాడు అంటే సారెపతు విధవరాల దగ్గరికి దేవుడు పంపించాడు. ఆ యొక్క సారెపతు విధవరాల దగ్గరికి దేవుడు పంపించిన తరువాత అక్కడ వారి పరిస్థితి ఏమైంది అంటే వాళ్ళు నిత్యాహారం తింటూ సుఖ సంతోషాలతో ఉన్నారు. ఒక విషాద సమయంలో ఏమైందంటే ఆ యొక్క సారెపతు విధవరాలు యొక్క కుమారుడు చనిపోయింది. ఆ చనిపోయిన కుమారుడి నిమిత్తము ఇక్కడ ఏలియా గారు ఏం చేస్తున్నారో మనకి ఇక్కడ లేఖనాల్లో తెలియజేస్తా ఉన్నాం. మనం 18 నుండి చదువుతున్నాం. రాజుల మొదటి గ్రంథము 17వ అధ్యాయము 18వ వచనం. ఆమె ఏలియాతో, దైవజనుడా, నా యొద్దకు నీవు రానిమిత్తమేమి? నా పాపమును నాకు జ్ఞాపకము చేసి నా కుమారుని చంపుటకై నా యొద్దకు వచ్చితివా అని మనవ చేయగా, అతడు నీ బిడ్డను నా చేతికిమ్మని చెప్పి ఆమె కౌగిటిలో నుండి వారిని తీసుకొని తానున్న పై అంతస్తు గదిలోనికి పోయి తన మంచము మీద వారిని పరుండబెట్టి, ఇక్కడ ఏం చెప్పబడతా ఉంది మనకి, తానున్న అంతస్తు గదిలోనికి ఏలియా గారు ఆ యొక్క బిడ్డను తీసుకుని వెళ్ళాడు. తీసుకొని వెళ్ళి ఆయన తన యొక్క మంచం మీద పరుండబెట్టాడు. పరుండబెట్టిన తర్వాత ఇక్కడ ఒక మాట మాట్లాడతాను. యెహోవా నా దేవ, నన్ను చేర్చుకుని ఈ విధవరాలి కుమారుని చంపునంతగా ఆమె మీదకి కీడు రాజేసితివా అని యెహోవాకు మొర్రపెట్టి ఆ చిన్నవాని మీద ముమ్మారు తను చాచుకొని, యెహోవా నా దేవ, నా మొర్ర ఆలకించి ఈ చిన్నవానికి ప్రాణము మరలా రానిమ్మని యెహోవాకు ప్రార్థన. అంటే ఇది ఏలియా గారికి ఏంటంట, ప్రార్థన చేయటానికి ఒక గది అని మనకు అర్థమవుతాం. సాధారణంగా అండి, ఎవరైనా సరే ఇప్పుడు మన చర్చిల్ని కనుక చూస్తే అవి మనకు ఎలాంటి ప్రదేశాల్లో ఉంటాయి అంటే కింద ప్రదేశాల్లోనే మనం చూస్తాం. అక్కడే మనం ప్రార్థనలు చేసుకుంటాము, అక్కడే ఆరాధనలు అనేవి మనం చేసుకుంటాం. కానీ ఇక్కడ ఏలియా గారి విషయంలో దేవునికి ప్రార్థన చేయటానికి ఆయన ఎంచుకున్న గది ఏంటి అంటే అంతస్తు పై గది అని చెప్పి మనకి ఇక్కడ లేఖనం అనేది తెలియజేస్తాం. అక్కడికి వెళ్ళిన తర్వాత ఏలియా గారు చేసిన పని ఏంటి అంటే దేవునికి ప్రార్థన. అంటే ఒకవేళ కింద నుండి ప్రార్థన చేస్తే దేవుడు వినడా? ఒకసారి మనం ఆలోచించాలి. అంటే చాలా మంది ఈరోజు ఏమనుకుంటారంటే మరి కింద నుండి ప్రార్థన చేసినా కూడా దేవుడు వింటాడు కదా అన్న ఆలోచన అనేకులకు రావచ్చు. కానీ ఇక్కడ ఏలియా గారు ఎందుకు పై అంతస్తును ఎన్నుకున్నాడు అని కనుక మనం చూస్తే ఇది కూడా మనకి ఒక ఆత్మీయ విషయాన్ని, ఒక ఆత్మీయ అర్థాన్ని బోధిస్తా ఉంది. ఎందుకంటే మనం భూమి మీద ఉన్నాం. మనం ఎవరి కోసం పైకి చూస్తాము అంటే తండ్రి అయిన యెహోవా దేవుని కోసం మనం కళ్ళును తెరిచి పైకి చూస్తాం. మనం దావీదు గారి ప్రార్థనలో కూడా ఇదే మనం గమనిస్తూ ఉంటాం. యెహోవా నా దేవా అంటాడు. ఆకాశం తట్టు నా కన్నులెత్తుచున్నానంట, కొండల తట్టు నా కన్నులెత్తుచున్నానంట. అంటే ఆయన దేన్ని చూసి ఈ యొక్క భావాన్ని వ్యక్తపరుస్తున్నాడు అంటే పైకి చూచి ఈ యొక్క భావాన్ని వ్యక్తపరుస్తున్నాడు. ఇక్కడ ఏలియా గారు కూడా ఇదే పద్ధతిని అవలంబిస్తా, అంటే పైన స్థితి దేన్ని తెలియజేస్తా ఉన్నది అంటే మనకి దేవునితో ఒక మనిషి సంభాషణ, దేవునితో ఒక మనిషి ప్రార్థన అనేది మనకి ఇక్కడ తెలియజేస్తాం. దీన్నే మనం హీబ్రూ పరిభాషలో కనుక మనం చూసుకున్నట్లయితే దీన్ని ఒక మాటగా చెప్పబడతా ఉంది. ఈ యొక్క పై గదిని అల్ యాహ్ అనే పదంగా మనకి అక్కడ చెప్పబడతా ఉంది. అంటే అల్ యాహ్ అంటే దేవునితో సంభాషించే గది అనుకోవచ్చు. లేదు అంటే దేవుడు అక్కడ ఉన్నాడు, నా ప్రార్థన వింటాడు అని చెప్పేసి మనం అనుకోవచ్చు. లేదంటే పర సంబంధమైన ఒక వ్యక్తిగా మనం అక్కడ కనబడతా ఉండొచ్చు. ఎందుకని ఇక్కడ ఏలియా గారు ఏమని చెప్తున్నారు అంటే ఇది పై సంబంధమైన విషయం కాబట్టి దేవునితో మాట్లాడడానికి ఆయన ఏం చేశాడు అంటే ఈ యొక్క పై అంతస్తుని ఆయన చూసుకొని అక్కడికి వెళ్ళి ఆయన ప్రార్థన చేశాడు. అక్కడికి వెళ్ళి ప్రార్థన చేసినప్పుడు మనకి 22వ వచనంలో ఒక మాట చెప్పబడుతుంది.
యెహోవా ఎలియా చేసిన ప్రార్థన ఆలకించి ఆ చిన్నవానికి ప్రాణము మరలా రానిచ్చినప్పుడు వాడు బ్రతికెను. ఏమైందంట? ఎప్పుడైతే ఈయన ఆ పై గదికి తీసుకొని వెళ్ళి ప్రార్థన చేశాడో అప్పుడు ఈ యొక్క చిన్నవాడు బ్రతికినట్టుగా మనము చూస్తా ఉన్నాం. ఒక ఏలియా గారే కాదు, ఒక ఏలియా గారి శిష్యుడైన ఎలీషా గారి విషయంలో కూడా మనం ఇదే విషయాల్ని గమనించగలుగుతాం. రాజుల రెండవ గ్రంథము 4వ అధ్యాయంలో గనక మనం చూసుకుంటే, ఇక్కడ ఎలీషా గారు ఒక ప్రవక్త అని చెప్పేసి ఒక ఆమె ఏం చేస్తుంది అంటే, ఎలీషా గారికి ఆ యొక్క గోడ మీద గది కట్టించుద్దంట. ఇంటి గోడ మీద గది కట్టించింది. అంటే పై అంతస్తు ఎలీషా గారు కట్టించింది. కట్టించిన తర్వాత ఆమెకు బిడ్డలు లేనప్పుడు ఎలీషా గారు ప్రవచిస్తారు. ఆమెకు బిడ్డ కలుగుతాడు. అయితే అకస్మాత్తుగా ఆ బిడ్డకి ఒక విషాదకరమైన సంఘటన జరిగినప్పుడు ఆ బిడ్డ కోసం ఈమె ఏం చేస్తుందంటే హిజ్కియా గారిని ఏలియా గారు రమ్మని తొందర చేస్తా ఉంటారు. అప్పుడు ఏలియా గారు ఏం చేస్తారంటే హిజ్కియా గారిని తోడుకొని వస్తాడు. తోడుకొని వచ్చినప్పుడు ఆయన కూడా ఏం చేస్తాడంటే 32వ వచనంలో చెప్తున్నాడు. ఎలీషా ఆ ఇంట వచ్చి బాలుడు మరణమై ఉండి తన మంచము మీద పెట్టబడి ఉండట చూచి, బాలుడు ఎక్కడ పెట్టబడ్డాడంట? ఎలీషా గారి మంచం మీద పెట్టబడ్డాడు. ఎలీషా గారి మంచం ఎక్కడ ఉంది? పై గదిలో ఉంది. ఎలీషా గారి మంచం గోడ మీద కట్టబడి ఉంది అక్కడ. అందుకే ప్రథమంగా మనకి ఇక్కడ రాయబడతా ఉంది. ఆయనకి గోడ మీద ఒక గది కడదాము. ఆ గదిలో ఒక మంచము, ఒక దివిటి, ఆయనకు సంబంధించిన వస్తువులు పెడదామని చెప్పేసి తన పెనిమిటితో మాట్లాడుతూ అలాగనే ఆమె చేసింది. ఇప్పుడు ఎప్పుడైతే ఎలీషా గారు వచ్చారో, ఆ ఎలీషా గారు వచ్చిన సమయంలో అక్కడ ఏం జరుగుతుందంటే తన మంచం మీద ఆ బాలుని పెట్టినట్టుగా చూస్తా ఉన్నాయి. అప్పుడు తానే లోపలికి పోయి వారిద్దరే లోపల నుండగా తలుపు వేసి యెహోవాకు ప్రార్థన చేసి మంచం మీద ఎక్కి బిడ్డ మీద తన్ను చాచుకొని తన నోరు వాని నోటి మీదను తన కండ్లు వాని కండ్ల మీదను తన చేతులు వాని చేతుల మీదను ఉంచి బిడ్డ మీద పొడవుగా పండుకొనగా ఆ బిడ్డ ఒంటికి వెట్టపుట్టెను. తాను దిగి ఇంటిలో యువతల నుండి యువతలకు ఒకసారి తిరిగి నడిచి మరలా మంచం ఎక్కి వాని మీద పొడవుగా పండుకొనగా బిడ్డ 7 మారులు తుమ్మి కండ్లు తెరచెను. ఇక్కడ కూడా ఏం జరిగిందంటే ఆయన ప్రార్థన చేశాడంటే యెహోవాకు ప్రార్థన చేశాడు. ఎక్కడ చేశాడు అంటే ఇక్కడ కూడా పై గదిగానే మనకి కనబడతా ఉంది. ఎలీషా మంచం ఎక్కడ ఉంది? గోడ మీద ఆ యొక్క రూములో కట్టబడతా ఉంది. కాబట్టి అక్కడ మనకి లేఖనం ఏం చెప్తుంది? ఆయన పైకెక్కి ఈ యొక్క యెహోవాకు ప్రార్థన చేయగా యెహోవా ఆయన యొక్క మొరను ఆలకించి ఆ బిడ్డను బ్రతికించినట్టుగా మనము చూస్తా ఉన్నాం. ఇప్పుడు ఈ యొక్క పై గది అనేది దేన్ని సూచిస్తా ఉంది అంటే మరణములో నుండి జీవములోనికి వచ్చిన ఒక వ్యక్తి యొక్క గుణాన్ని ఇక్కడ సూచిస్తా ఉంది. ఇక్కడ ఏలియా గారి విషయంలో మరణించిన వ్యక్తిని బ్రతికించడానికి పై అంతస్తుని ఎన్నుకున్నాడు. ఇక్కడ ఎలీషా గారు మరణించిన వ్యక్తిని బ్రతికించడానికి పై గదిని ఎంచుకున్నట్టుగా మనకి కనబడతాం. ఎందుకని ఈ యొక్క పై గది అని మనం ఆలోచిస్తున్నాము అంటే ఇది పరమున ఉన్న గదిగా మనం ఆలోచన చేయవచ్చు. లేదంటే దేవుడు ఒక మనిషితో సంభాషించే గదిగా మనం ఆలోచన చేయవచ్చు. లేదంటే యెహోవా ఇక్కడ ఉన్నాడు అన్న సందర్భాన్ని గుర్తు చేసే విధంగా కూడా మనము ఆలోచన చేయవచ్చు. అందుకే పై గది జీవ మరణం పునరుద్ధానములను గుర్తు చేసేది, జ్ఞాపకము చేసేదిగా మనకి యొక్క బైబిల్లో మనకి కనబడతా ఉంది. మరణించిన వ్యక్తులు ఎవరైతే ఉన్నారో వారు జీవముతోటి వచ్చినట్టు ఎక్కడ ప్రవేశించి పై గదిలోనికి ప్రవేశించి ఇక్కడ తబితా గారు కూడా ఎక్కడ కనపడుతున్నారు? మనకి మేడ గదిలోనే కనపడతా ఉన్నారు. అందుకే వాళ్ళు ఏం చేస్తా ఉన్నారంటే శుభ్రంగా ఆ యొక్క శవమును కడిగి ఆ యొక్క మేడ గదిలో పెట్టినట్టుగా మనకి కనబడతాం. ఇదే కాదు, ఇంకా యెహోవా నిజంగా మరి పై గదిలో ఉంటే యెహోవా మన ప్రార్థనలు ఆలకిస్తాడా అనడానికి మనం ఒక ఉదాహరణ చూడొచ్చు. దానియేలు గ్రంథము 6వ అధ్యాయము 10వ వచనం కనుక మనం ఒకసారి పరిశీలించుకుంటే 8 నుండి చదువుకుందాం. మాదీయుల యొక్కయు పారసీకుల యొక్కయు పద్ధతిని అనుసరించి స్థిరముకు శాసనముగా ఉండునట్లు దాని మీద సంతకము చేయమని మనవి చేసిరి కాగా
రాజుకు దర్యావేషు శాసనము వ్రాయించి సంతకము చేశాను. ఇట్టి శాసనము సంతకము చేయబడిన దానియేలు తెలుసుకొనెను. అతడు తన ఇంటికి వెళ్ళి యథాప్రకారముగా అనుదినము ముమ్మారు మోకాళ్ళుని తన ఇంటి పై గది కిటికీలు యెరూషలేము తట్టునకు తెరవబడి ఉండగా తన దేవునికి ప్రార్థన చేయొచ్చు ఆయనను స్తుతించుచు వచ్చాను. ఇక్కడ దావీదు గారు కూడా యథావిధిగా ఏం చేస్తా ఉంటాడంట, ప్రతిరోజు కూడా తన యొక్క పైగదిలోనికి వస్తాడు. తన యొక్క పైగదిలోనికి వచ్చి దేవునికి ప్రార్థన చేస్తా ఉంటాడు. అటువంటి సందర్భం ఇక్కడ రాయబడతా ఉంది. ఆయన యెరూషలేమును గురించి ప్రార్థిస్తా ఉన్నాడు. ఎప్పుడైతే యెరూషలేమును గురించి ఆయన ప్రార్థిస్తా ఉన్నాడో అక్కడ ఏం జరుగుతుంది అంటే తన యొక్క ప్రపంచ భవిష్యత్తు అంటే యెరూషలేము యొక్క నివాసుల పట్ల దేవుడు ఏదైతే చేయదలుచుకున్నాడో దానిని దావీదు గారికి బయలుపరచబడినట్లుగా మనకి తెలియజేస్తాం. ఈ అధ్యాయం తర్వాత దానియేలు గారికి దర్శనం రావటం, ఆ దర్శనంలో 70 వారాల ప్రస్తావన రావటం, దాన్నే ఇశ్రాయేలు యొక్క రాజకీయ భవిష్యత్తుగా మనము చూస్తూ ఉంటాం. కాబట్టి ఇటువంటి మాటలన్నీ, ఇటువంటి ఆలోచనలన్నీ కనుక మనం చూస్తే ఈ యొక్క పైగది దేన్ని సూచిస్తా ఉంది అంటే మనకి దేవునితో సంభాషించే, అనుసంధానించే గదిగా మనకి లేఖనాలు అనేవి తెలియజేస్తా ఉన్నాయి. దానియేలు గారు గొప్పవాడిగా ఉండటానికి, జ్ఞానము కలిగి ఉండడానికి, ఆయన ప్రార్థించడానికి ఎన్నుకున్న గదే తన యొక్క పై గది చెప్పేసి ఇక్కడ మనకి లేఖనాలు తెలియజేస్తాం. అంటే ఆయన మరణంలో నుండి జీవంలోనికి రావడానికి ఈ గది మనం వాడినట్టుగా చూస్తా ఉన్నాం. దేవుని యొక్క భవిష్యత్తు జ్ఞానము తెలుసుకోవడానికి దానియేలు గారి దగ్గర వాడినట్టుగా మనం చూస్తాం. ఇక మనము క్రొత్త నిబంధనలో గనక ఈ విషయాలను మనం పరిశీలించగలిగితే మనకి ప్రభు అయిన యేసుక్రీస్తు వారు కూడా మనకి క్రొత్త నిబంధననిచ్చింది. ఇది మీ కొరకైన నా నిబంధన అని తన యొక్క శరీరాన్ని విరిచి తన యొక్క రక్తాన్ని మీరు త్రాగండి అని చెప్పిన మాట కూడా మనకి అదే పై గదిలో ఇచ్చినట్టుగా మనకు కనబడతాం. ఒకసారి మనము మార్కు సువార్త 14వ అధ్యాయము 14 నుండి మనం చదవగలిగితే ఇక్కడ యేసు ప్రభు వారు పస్కా పండుగకి పస్కాను ఆచరించడానికి ఒక గదిని సిద్ధం కావాలి. మనం ఈ సిద్ధం కావాలి అంటే ఒక వ్యక్తి దగ్గరికి వెళ్ళాలి. ఆ వ్యక్తి మీకు ఆ యొక్క గదిని చూపిస్తాడు. అక్కడ మీరు పస్కాని సిద్ధపరచండి చెప్పేసి యేసు ప్రభు వారు మాట్లాడతారు. ఇప్పుడు శిష్యులు ఏం చేస్తారంటే 14వ వచనంలో వాని వెంట పోయి వాడు ఎక్కడ ప్రవేశించునో ఆ ఇంటి యజమానుని చూచి నేను నా శిష్యులతో కూడా పస్కాను భుజించుటకు నా విడిది గది ఎక్కడని బోధకుడు ఎదుగుచున్నాడని చెప్పుడే. అతడు సామాగ్రితో సిద్ధపరచబడిన గొప్ప మేడగది మీకు చూయించును. దేవుడు తన నిబంధనను ఇవ్వడానికి, తన యొక్క పస్కాను ఆచరించడానికి ఇక్కడ ఏ గది గురించి చెప్తున్నాడు అంటే ఈ యొక్క మేడగది గురించి ఇక్కడ ప్రభు యేసుక్రీస్తు వారు కూడా చెప్తా ఉన్నాడు అన్నమాట. అక్కడే యేసు ప్రభు వారు ఏం చేశారంటే నిబంధన అనేది తన శిష్యులకు ఇచ్చాడు. ఇదిగో ఇది మీ కొరకైనా నా నిబంధన అని చెప్పేసి, ఇది నా శరీరం తినండి, నా రక్తం తాగండి అని చెప్పేసి అక్కడ శిష్యులతో మాట్లాడినట్టుగా మనము చూస్తా ఉన్నాం. అంటే ఇక్కడ భవిష్యత్తు జ్ఞానం తెలపడానికి దేవుడు ఏ విధంగా అయితే మేడగది అని మనం చూస్తా ఉన్నామో ఇక్కడ కూడా యేసు ప్రభు వారు పస్కాని సిద్ధపరచండి అని చెప్పటానికి కూడా మేడగది అన్న పదము వాడతా ఉన్నాడు. ఈ మేడగది అంటే మనం ఆలోచన చేయవలసింది ఏమిటి అంటే ప్రతి వ్యక్తి కూడా కిందకి దిగడానికి ప్రయత్నించడు. ప్రతి వ్యక్తి కూడా ఎలాగుంటాడంటే పైకి ఎక్కడానికే ప్రయత్నిస్తాడు. ఈ మేడగది ఏ స్థితిని చూపిస్తా ఉన్నది అంటే ఎక్కి వచ్చే స్థితిని చూపిస్తా ఉంది. ఎప్పుడైతే ఒక విశ్వాసి దేవునిలోకి వస్తాడో అతడు ఎదుగుతా ఉండాలి. ఎదుగుతా ఉండమంటే మన ఆలోచనలో ఒక్కొక్క మెట్టు ఎక్కి పైకి రావడము అంటే మనిషి పైకి ఎక్కి రావడము అనేది ఇక్కడ దేవుని యొక్క ఉద్దేశముగా మనకి కనబడతా ఉన్నది. ఈ యొక్క పస్కా గురించే కాదు,
శిష్యులు ఎదురు చూసేటప్పుడు కూడా వాళ్ళు ఎక్కడ ఉన్నారు అని గనక మనం చూడగలిగితే అపోస్తుల కార్యాల గ్రంథము 1 అధ్యాయము 13వ వచనంలో కూడా ఇక్కడ శిష్యులు ఎక్కడ ఉన్నప్పుడు వారికి మరి పరిశుద్ధాత్మ దేవుడు వచ్చాడు అని కనుక మనం చూస్తే ఈ యొక్క 13వ వచనంలో మనకు చెప్తా ఉంది. అపోస్తుల కార్యాలు 1 అధ్యాయము 13వ వచనం. వారు పట్టణములో ప్రవేశించి తాము బస చేయుచుండిన మేడగదిలోనికి ఎక్కిపోయిరి. వారెవరనగా పేతురు, యోహాను, యాకోబు, అంద్రెయ, ఫిలిప్పు, తోమ, బర్తలమయి, మత్తయి, అల్ఫయి కుమారుడగు యాకోబు, జెలోతు అనబడిన సీమోను, యాకోబు కుమారుడగు యూద అనువారు. వీరందరూ వీరితో కూడా స్త్రీలు. వీరందరూ ఎక్కడ ఉన్నారండి? వీరందరూ మేడగది మీద ఉన్నారన్న. మేడగది మీద ఉన్నప్పుడు మాత్రమే పరిశుద్ధాత్మ దేవుడు అగ్నిగా నాలుకలుగా విభాగింపబడి ఆ యొక్క శిష్యుల మీద బ్రాలినట్టుగా మనం ఇక్కడ లేఖనాన్ని చూస్తా ఉన్నాం. కాబట్టి మన యొక్క ఆలోచనలు గనక మనం పరిశీలన చేస్తే, ఈ యొక్క మాటలను కనుక మనం పరిశీలన చేస్తే ఇక్కడ వాక్యం ఏమని తెలియజేస్తుందంటే మనిషి కింద నుండి పైకి ఎదిగే స్థితిని చూపిస్తా ఉంది. అంటే ఈ కింద అంతస్తు అనేది ఒకసారి మనం ఈ యొక్క భూమి అనేది అనుకుంటే, ఈ యొక్క పై అంతస్తు అనేది మనం ఒకసారి పరలోకము అని కనుక మనం ఆలోచన చేస్తే ఏ మనిషి కూడా పాతాళానికి దిగడానికి ప్రయత్నం చేయడు, కానీ ప్రతి ఒక్క వ్యక్తి కూడా పరలోకం చేరడానికి మరి ప్రయాస పడాలి అన్నది మనకి ఇక్కడ తెలియజేస్తా ఉంది వాక్యం. కాబట్టి మనం ఆలోచించాల్సింది ఏమిటి అంటే, మనం ఇప్పుడు దేనికి సంబంధించిన వ్యక్తులం అంట? మనం పైకి సంబంధించిన వ్యక్తులం అంట. వాక్యం కూడా అదే చెప్తుంది, అంతేనా? మనం ఏదైతే మనం ఆలోచన చేస్తా ఉన్నామో, ఏదైతే మనం క్రీస్తు అని బోధిస్తా ఉన్నామో, ఆ క్రీస్తు వారు మనకి భూమికి సంబంధించిన వాడు కాదంట. ఆయన పరమునకు సంబంధించిన వాడు, పరలోకంలో తండ్రి కుడిపార్శ్వన కూర్చొని ఉన్నవాడు. అందుకే మనకి లేఖనములో కూడా ఒక మాట తెలియజేస్తా ఉన్నాం. ఒకసారి మనము కొలస్సీలకు రాసిన పత్రిక కనుక పరిశీలన చేస్తే 3 అధ్యాయము 1 వచనంలో ఒక మాట చెప్పబడతాం. మీరు క్రీస్తుతో కూడా లేపబడిన వారైతే పైనున్న వాటిని వెదకుడి. అంటే ఇప్పుడు నువ్వు క్రీస్తులోనికి వస్తే ఇక భూ సంబంధమైన వాటి గురించి ఆలోచించకూడదా? ఆలోచించవు. ఎందుకని? ఇప్పుడు ఎక్కడున్నాడు మన అధిపతి అంటే పైన ఉన్నాడు అంట. అందుకే ఇక్కడ వాక్యం ఏం చెబుతుందంటే, అక్కడ క్రీస్తు దేవుని కుడిపార్శ్వమున కూర్చుండి ఉన్నాడు. పైనున్న వాటి మీదనే గాని భూ సంబంధమైన వాటి మీద మనస్సు పెట్టుకొనకుడి. ఏం చెబుతున్నాడు అంటే, ఇప్పుడు ఈ ఫస్ట్ గది మనం ఏమనుకున్నాం? భూమి అనుకున్నాం కదా. ఈ రెండవ గది పరలోకం అనుకున్నాం కదా. ఈ యొక్క పరలోకంలో ఉన్న వాటి మీద మీరు దృష్టి పెట్టండి, కానీ భూ సంబంధమైన వాటి మీద మీరు దృష్టి పెట్టద్దు అని చెప్పేసి మనకు లేఖనం తెలియజేస్తుంది. ఎందుకు పెట్టద్దు అంటే, మీరు మృతి పొందారు, అంతేనా? మనం ఏమైపోయామండి? మనం మృతి పొందాం. మనం మృతి పొందిన మనల్ని జీవం ఇచ్చి క్రీస్తుతో కూడా మనల్ని కూర్చోబెట్టిన ఆయన తండ్రి అయిన యెహోవా దేవుడు. ఇదే మనకు లేఖనం చెప్తుంది. ఇప్పుడు తబితా గారు చనిపోయారు కదా. చనిపోయిన తబితా గారు ఇప్పుడు ఎక్కడ పెట్టబడ్డారు అంటే 2వ అంతస్తులో పెట్టబడ్డారంట. ఈ 2వ అంతస్తులో పెట్టబడిన ఈ యొక్క తబితా గారి యొక్క దేహము మరణ స్థితిలో ఉన్నది. అందుకే మనము కూడా ఇప్పుడు ఏమయ్యాము అంటే మరణించాము. మీరు మృతి పొందితిరి. ఇప్పుడు నీ జీవం ఎక్కడ ఉన్నది అంటే క్రీస్తుతో కూడా దేవుని యందు దాచబడి ఉన్నది. ఇప్పుడు మనం ఈ భూమికి సంబంధించిన వ్యక్తులము కాము. ఫస్ట్ ఫ్లోర్కి సంబంధించిన వ్యక్తులము కాము. సెకండ్ ఫ్లోర్కి సంబంధించి అప్స్టేర్కి సంబంధించిన వ్యక్తులం అంటున్నాం. అప్స్టేర్కి సంబంధించిన వ్యక్తులము కాబట్టి మనం కూడా జీవంతో లేచిన వాళ్ళు. అక్కడ పెట్టబడిన తర్వాత తబితా గారి పరిస్థితి కూడా అదే. ఎప్పుడైతే పేతురు గారు వచ్చారో, ప్రార్థన చేశారో, లేపారో, అక్కడ ఆమెకి ఏమైంది అంటే జీవం వచ్చేసింది. మరణంలో నుండి జీవంలోనికి వచ్చేసింది అన్నమాట. ఈరోజు
భూమి మీద ఉన్న మన పరిస్థితి కూడా సేమ్ ఇలాగే ఉంది. మరణించిన ప్రతి వ్యక్తి కూడా ఏం చేస్తా ఉన్నాడంటే జీవంలోనికి దాటవలసి ఉన్నది. కానీ ఈ భూమి మీద పుట్టిన ప్రతి వ్యక్తి ఏం చేస్తా ఉన్నాడంటే మరణం అనే ఒక ట్యాగ్ తగిలించుకొని వచ్చేస్తాం. ఆ యొక్క మరణములో నుండి ఇప్పుడు మనం ఎక్కడ ఉన్నాము అంటే మన పరలోకాధిపతి అయిన క్రీస్తు వారి కుడి పక్కన మనల్ని కూర్చుండబెట్టేశాను. అంటే జీవాన్ని ఆయనలో ప్రసాదించాను అని చెప్పేసి మనకి లేఖనాలు అనేవి తెలియజేస్తా ఉన్నాయి. కాబట్టి ఈ యొక్క పైన గది, మేడ గది అనేది మనం ఆలోచన చేయాల్సింది ఏమిటి అంటే మనము మరణములో నుండి జీవములోనికి వచ్చిన వాడి యొక్క పరిస్థితి అక్కడ తబితా గారి ద్వారా మనకి దేవుడు తెలియజేస్తా ఉన్నాడు. తబితా లే అనగానే లేచాడంట. ఎవరి స్వరం అంటే దేవుని యొక్క స్వరం వింటే లేచాడు. అక్కడ మనకి చెప్పబడుతున్న మాట అది. పేతురు గారు ఎప్పుడైతే తబితా లే అన్నదో లే అన్నాడో ఆమె ఏం చేసిందంటే లేచి కూర్చుంది. మనము కూడా ఆయన యొక్క మాటని వినేవాళ్ళమైతే, ఆయన యొక్క ఆజ్ఞల్ని పాటించే వాళ్ళమైతే మనం కూడా లేచి క్రీస్తుతో కూడా పరమున ఉండే వాళ్ళంగా మనకి ఇక్కడ లేఖనాలు అనేది తెలియజేస్తా ఉన్నాయి. ఒక పౌలు పేతురు గారే కాదండి, పౌలు గారు కూడా ఇదే విషయంలో ఒక చనిపోయిన వ్యక్తిని లేపుతాడు. అపోస్తుల కార్యాల గ్రంథము 20వ అధ్యాయం కనుక మనం చూసుకున్నట్లయితే ఇక్కడ చనిపోయిన వ్యక్తిని పౌలు గారు లేపుతాడు అనమాట. ఎప్పుడైతే వాళ్ళు ఆదివారాన రొట్టె విరుచుటకు కూర్చున్నారు, ఒకసారి మనం అపోస్తుల కార్యాల గ్రంథం 20వ అధ్యాయము 7వ వచనం. ఆదివారమున మేము రొట్టె విరుచుటకు కూడినప్పుడు పౌలు మరునాడు వెళ్ళనయ్యుండి వారితో ప్రసంగించు అర్ధరాత్రి వరకు విస్తరించి మాట్లాడుచుండు. వాళ్ళు ఏం చేశారంట, అర్ధరాత్రి వరకు కూడా వాళ్ళు దేవుని వాక్యాన్ని ధ్యానించుకుంటా ఉన్నారంట. ఎక్కడ అంటే ఇది కూడా మేడగదే. ఫస్ట్ మన ఆదిమ అపోస్తలులు రొట్టె విరిచింది కూడా పై గదిలోనే, కింద గదుల్లో కాదు. ఇది మనకి లేఖనం స్పష్టంగా తెలియజేస్తాం. దేవుడిచ్చిన ఆజ్ఞను బట్టి ఇలా ఆదివారం కూడుకున్న స్థలము కూడా ఏమిటి అంటే 3వ అంతస్తులోను, అంటే పై గదిలో ఉన్నట్టుగా మనకి లేఖనం తెలియజేస్తాం. అప్పుడు ఏమైందంటే ఒక వ్యక్తి, ఐతుకు అనే ఒక వ్యక్తి ఈ నిద్రజోపాటు వలన కింద పడి చనిపోయాడట. చనిపోయిన తర్వాత పౌలు గారు వెళ్ళి చూసి అతని ప్రాణం అతనిలోనే ఉందని చెప్పి తిరిగి అతన్ని బ్రతికిస్తాడు. బ్రతికించి మళ్ళా తెల్లారిన దాకా కూడా మళ్ళా ప్రసంగం అనేది ఆ యొక్క పై స్టేర్ లో చేయటం అనేది మనము చూస్తూ ఉంటాం. కాబట్టి జీవ గ్రంథములో ఏ మాట వ్రాయబడినా కూడా అది ఊరికే వ్రాయబడదు. ఎందుకని తబితా గారి యొక్క శరీరాన్ని, ఆమె యొక్క మరణాన్ని మనకి ఇక్కడ ప్రస్తావన జరుగుతూ ఉన్నది అని కనుక మనం చూసినట్లయితే మనందరము కూడా పై సంబంధం, మనం భూ సంబంధం కాకూడదు, భూ సంబంధులుగా మనం ఉండకూడదు అని చెప్పేసి మనకి లేఖనాలు అనేవి తెలియజేస్తాము. అందుకే ప్రభువైన యేసుక్రీస్తు వారు కూడా ఏమంటాడంటే నా తండ్రి యొక్క అనేక నివాసాలు ఉన్నాయి అని చెప్పేసి మాట్లాడతారు. అంటే పరములో ఆయన నివాసాలు తయారు చేసి ఇక్కడ ఈ యొక్క యూత్ యొద్దకు ఆయన రావాలి. అంటే ఇక్కడ ఉన్న నివాసాలు కాదా అంటే ఆయన పైన ఉన్న నివాసాలకు వెళ్ళి వాళ్ళకి చూపిస్తా ఉన్నాడు. ఆ నివాసాలను తీసుకొని వస్తాను, మీరు అక్కడ ధనం సమకూర్చుకోండి అని చెప్పేసి వాళ్ళతో మాట్లాడినట్టుగా మనము చూస్తా ఉన్నాం. కాబట్టి ఈ యొక్క పై గది, మేడగది అనేది కనుక మనం పరిశీలన చేసినట్లయితే అది దేవుడితో ఒక మనిషి ప్రార్థించే విషయంలో కానీ, అద్భుతాలు చూసే విషయంలో కానీ, మనిషి ప్రాణాన్ని తీసుకొచ్చే విషయంలో కానీ, ఈ ప్రతి ఒక్క విషయంలో కూడా ఈ యొక్క మేడగది అనేది మనకి ప్రాముఖ్యంగా కనపడతా ఉంది. ఒక నిబంధన విషయంలో కూడా క్రీస్తు వారు ఏం చేశారంటే మేడగది మీద ఇచ్చినట్టుగానే మనకి కనబడతా ఉంది. కాబట్టి ఈ విషయాలన్నీ మనం పరిశీలించుకుంటే ప్రతి ఒక్క పరిస్థితుల్లో దేవుడు వాడుకున్న విధానం మనకు కనపడతా ఉంది. దేవుడు ఏ ఒక్క లేఖనము కూడా నిరర్ధకంగా రాయించడు అన్నది మనకు స్పష్టంగా అర్థమవుతుంది. కాబట్టి మాటలన్నీ మీరు జ్ఞాపకం చేసుకొని ఒకసారి పరిశీలించి పరిశోధించి వాటిని చేపట్టి వాటి ప్రకారంగా నడుచుకోవాలని మీ అందరినీ ప్రేమతో కోరుకుంటూ ఉన్నాను. అందరికీ నా వందనాలు.